స్టార్డమ్ ఆడిషన్ కి హోల్ టౌన్ వచ్చింది. నీకోసం వెయిట్ చేసి ఉండకపోతే నేను ఈ లైన్ లో ముందుండేదాన్ని. అందు కారణం క్యాట్ నా డ్రెస్ నంతా చించేసింది. దాన్ని వదిలే. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి మిస్టర్ క్యాట్. నేను ఇక్కడ వెయిట్ చేయలేను, లోపలికి వెళ్తున్నాను. నేను ఇక్కడ నుంచోడానికి నువ్వు అలౌ చేస్తే నీ హోంవర్క్ ని 2 వీక్స్ కి ఫినిష్ చేస్తాను. 3 వీక్స్ 1 వీక్ డీల్. విష్ మీ లక్. గుడ్ లక్. బేబీ నాకు గుడ్ లక్ చెప్పినందుకు చాలా థాంక్స్. అయినా నాకు అది అవసరం లేదు. కానీ నేను చెప్పింది మిల్లీకి మాత్రమే. మనకి క్వాలిఫికేషన్ లేదంట వాళ్ళు అంటున్నారు. ఇదే నా ఆడిషన్ సాంగ్. నెక్స్ట్ నా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా పంపించేస్తున్నారు. నెక్స్ట్ నన్ను వాళ్ళు బయటికి పంపించేశారు. ఆ క్యాన్ అలాగే షూట్ చేయి. చాలా బాగుంది. నేను నా కెమెరాలో షూట్ చేసుకుంటాను. నేను టీవీలో వస్తున్నానా? హాయ్, నేను ఎంటర్ చేసేసాను. నేను సింగ్ యువర్ వే టు స్టార్డమ్ లో పాడబోతున్నాను. మళ్ళీ రండి, నేను క్యాన్ ని తన్ని చూపిస్తాను. ఈ బ్యాగ్ లో తన బ్రిక్స్ అన్నిటిని పెట్టుకుందేమో. హే, నన్నెందుకు షూట్ చేయలేదు? ఓకే మిల్లీ, రా ఇంటికి పోదాం. ఓకే. ఏంటో కనిపెట్టు కూపి. బేబీ నేను రేపు షోలో పాడుతున్నప్పుడు ఆ పాటని నా లక్కీ చామ్ కోసం డెడికేట్ చేయబోతున్నాను. అంటే నీకే. నీకు చాలా సంతోషంగా ఉంది కదా? ఓ, ఇది చాలా పెద్ద న్యూస్. కూప్ కి ఫీబీ నచ్చింది. నో, ఈ షో టెలికాస్ట్ అయిందంటే ఫీబీ నేను లైక్ చేస్తున్నానని అందరూ అనుకుంటారు. కుప్, నువ్వు కొంచెం రిలాక్స్డ్ గా ఉండాలి. ఎలా ఉండగలను? అందరికి ముందు ఫీబీ ఆ సాంగ్ ని నాకు డెడికేట్ చేస్తుందంట. కోపో ఫీబీ ఇద్దరు చెట్టు కింద ఉన్నారు, ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు. ఇక నా మొహాన్ని పబ్లిక్ లో చూపించుకోలేను. ఫీబీ, స్టాప్ దట్. హాయ్ కూప్. ఈ రోజు నేను పాడబోయేది చూస్తావుగా? ఐ లైక్ యూ, బట్ నేను అంటార్టికాకి వెళ్తున్నాను. యప్, అక్కడ టీవీ లేదు. నువ్వు నర్వస్ అయిపోతావు. అది శృతి లేకుండా పడితే ఎలా ఉంటుంది? నా లక్కీ చామ్ ఉండగా నేను ఎందులోనూ ఓడిపోను. బాయ్ బాయ్. హే ఫీబీ, గుడ్ లక్ టు యు. నా లైఫ్ ఓవర్ అయిపోయింది. కవరేజ్ లో ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. ఇలాగే ఉంటే ఆ షోని ఎలా చూస్తుంది? హే డాడ్, టీవీ రిపేరా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు పిల్లలు. నేను బేస్మెంట్కి వెళ్ళి స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి బాగు చేస్తాను. ఇవి ఉపయోగపడచ్చు. పట్టుకుపోదాం. ధైర్యంగా ఉండు కుప్. ఫిబీ నీ కోసం డెడికేట్ చేయబోయే సాంగ్ అందరూ చూడబోతున్నారు. బాయ్, నాకే తెలియకుండా ఈ స్టఫ్ అంతా కింద చాలా ఉంది. అవును, ఈ ప్లగ్ ఎక్కడ పెట్టాలి? ఓ, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదు అని తెలుస్తోంది. కమ్ ఆన్ కుప్, మన కొత్త హైటెక్ 500 ఛానల్ టీవీని చూడడం మీద కాన్సంట్రేట్ చెయ్యి. దీనికి ఒక యూనివర్సల్ రిమోట్ ఉంది. ఏ ఎలక్ట్రికల్ డివైస్ తోనైనా కనెక్ట్ చేయొచ్చు. దాని ఆపరేటింగ్ కోడ్ తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కూల్. సింగ్ యువర్ వే టు స్టార్డమ్ షో కి ఇప్పుడు ప్రీ షో. ఓ, ఛానల్ ని చేంజ్ చెయ్యి. సింగ్ యువర్ వే టు స్టార్డమ్. సారీ, ఇప్పుడు ప్రీ షో జరగబోతోంది. చూడండి. అన్ని ఛానల్లోనూ వస్తుంది. నేను ఎస్కేప్ అయ్యి రాలేదు. టీవీని మర్చిపో. మన రిమోట్ కంట్రోల్ కార్స్ పెట్టి ఆడుకుందాం. షో టెలికాస్ట్ అయ్యేటప్పుడు టౌన్ లో ఉన్న వాళ్ళందరూ నేను ఫీబీని బాగా లైక్ చేస్తున్నానని అనుకుంటారు. దాని సోర్స్ ని కట్ చేసి దాన్ని ఆపచ్చు. డెనస్, దట్స్ బ్రిలియంట్. సాటిలైట్ ట్రాక్కి వెళ్దాం.
అన్నీ ఎందుకనో అడ్డగోలుగా పనిచేస్తున్నాయి. మిస్టర్ సౌండ్, ఆ సౌండ్ ఏమిటి? అది రాస్బెర్రీ. టంగ్తో ఇలా చెయ్యొచ్చు. కాదు, ఆ సౌండ్. మా మమ్మీ ఒక రోబోట్ వాక్యూమ్. క్యాట్ ఆటోలో సెట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయబోయేవారు తమ ఇంట్లోనే హాయిగా కూర్చుంటూ హాయిగా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇది సింగ్ యువర్ వే టు స్టార్డమ్. మన మొదటి సింగర్ ప్యారిస్ లో ఉండే ఆండ్రే. ఓ, ఈ కంటెస్టెంట్ గెలుస్తాడనే నమ్మకం లేదు. మనం ఇప్పుడు నెక్స్ట్. సరిపోయింది. సింగ్ యువర్ వే టు స్టార్డమ్ పోటీలో పీపీ పాటను చూడాలంటే పెద్దగా ప్లాన్ చేసుకోవాలనుకుంటాను. ఎవరు చూస్తారు? కమాన్ స్వీటీ. త్వరగా డెన్నిస్, అది ఇటువైపే వస్తుంది. అది డాడ్ షర్ట్ సైజ్ ఏమో చూద్దాం. కాదు, మమ్మీ బర్త్డే. ఇప్పుడేం చేద్దాం? Too late. నేను బాగా ఇరుక్కోబోతున్నాను. అవసరం లేని విసిరేద్దాం. హోలే! నేను డిస్ట్రాక్ట్ చేస్తాను, నువ్వు బ్యాటరీస్ ని తీసేయ్. నేనెందుకు తీయాలి? బ్యాటరీ తీసాను. కాసేపు మీరు ఊరికే ఉండలేరా? ఫీబీ ప్రోగ్రామ్ ని డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని వెయిట్ చేస్తున్నాను. షో మొదలైంది. నా నోస్ షైనింగ్ గా ఉంది. మేకప్. అదే ఫీబీ వాళ్ళ ఇల్లు. క్యాట్ అక్కడే ఉంది. మియావ్ మియావ్. మియావ్ మియావ్. అది అక్కడ ఏం చేస్తుంది? యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ ని ఎక్స్పాండ్ చేయడానికి శాటిలైట్ డిష్ ని యూస్ చేస్తోంది. యూనివర్సల్ రిమోట్ తోటి ఏం పాడు చేయాలని పథకం వేసిందో. ఇంకో విషయం, ఫీబీ టెల్ గ్యాస్ ని ఎలా ఆపుతాం? రిషి రిసీవ్ చేసుకోలేకపోయిందంటే సిగ్నల్ వల్ల ప్రయోజనం లేదు. డిషెస్ ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. సిగ్నల్ ని దానికే రిఫ్లెక్ట్ చేయడం ద్వారా. బ్రిలియంట్. దాంతో క్యాట్ ప్లాన్ ని కూడా స్పాయిల్ చేయొచ్చు. కానీ ఎలా దీన్ని రిఫ్లెక్ట్ చేయడం? ఒక మిర్రర్ అంటే చాలా అనుకున్నాను, కానీ ఒక మిర్రర్ బాలే ఉండే. గ్రేట్. మనం ఫైనల్ కాంటెస్టెంట్ ని కలుసుకోవడానికి చాలా దూరం ట్రావెల్ చేసి బూట్స్విల్ కి వచ్చాం. నేను కలగంటున్నానా? ఎవరైనా నన్ను గిల్లండి. నన్ను గిల్లమనేగా అన్నాను. తప్పుగా అర్థం చేసుకున్నాను. అడిచాడు. జాగ్రత్త. మనం డ్రైవ్ వెళ్దాం. లాస్ట్ గా ఇప్పుడు ఒక్క వర్క్ ఉంది. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో చేయకుండా ఉంటే బాగుంటుంది. బూట్స్విల్ నగరమే ఈ కంటెస్టెంట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఫీబీ. నేను ఈ పాటని ట్రిబ్యూట్ గా స్పెషల్ గా ఒకరి కోసం పాడాలనుకుంటున్నాను. తన పేరు, నేను తనని చేస్తున్నాను. ఈ పాటని నేను పాడేది తనకు. బ్రహ్మాండంగా పాడావు ఫీబీ. నీ పాటను విన్న బయటనున్న అదృష్టవంతులు. మనం మళ్ళీ కలుసుకుందాం. నేను హడావిడిగా రెడీ చేసిన హబ్ క్యాప్ శాటిలైట్ లో ప్రోగ్రామ్ భలే వస్తోంది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన వారు ద కిడ్ ఇన్ ద షవర్.
అతనికి ఇప్పుడు మన అభినందనలు తెలుపుదాం. ఫ్రెంచ్ గాయ్, పాపం ఫీబీ. మిస్టర్ క్యాట్ టీవీలో కనపడినట్టు సంతోషంగా దూకుతుంది చూడండి. డెనిస్, కెప్టెన్ బ్లాస్ట్రాయిడ్ ఫాస్ట్రాయిడ్ డ్రైవ్ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ గురించి నువ్వు రాసింది చాలా బాగుంది. కానీ కామిక్ పుస్తకాల్లో వచ్చే కథలన్నిటిని సైన్స్ ఆధారంగా తీసుకోలేము. ఈసారి నేను అన్నిటిని గుర్తుంచుకుంటాను సార్. గుడ్. తర్వాత కూప్ యొక్క ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఇందులో ఒక్క అక్షరం కూడా చదవడానికి వీలు లేకుండా ముక్కలు ముక్కలుగా చించేసింది. ఆ పని నేను చేయలేదు, నా సిస్టర్ యొక్క క్యాట్ చేసింది. రైట్. జనరల్ గా క్యాట్ చేతికి పేపర్ దొరికితే ఏం జరుగుతుందో మనకు తెలియదా ఏంటి? అందరూ శ్రద్ధగా వినండి. మీకు మార్కులు ఎలా వస్తాయో దీని ద్వారా చెప్తాను. అవి పైకి 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 వెళ్తాయి. కూప్, నువ్వు ఇంకా మంచి గ్రేడ్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి. అందుకు నేను మార్గం చెప్తాను. బూట్స్విల్ అబ్జర్వేటర్ యొక్క మోడల్ రాకెట్ క్లబ్. థాంక్స్. ఓకే సార్. ఇదే సరైన యాటిట్యూడ్. దాన్ని చేయడానికి డెన్నిస్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు గ్రేడ్ తెచ్చుకోవాలంటే శ్రద్ధ చూపించాలా? రాకెట్ తో ఆడుకోవడానికి ఒక ఛాన్స్. నేను రెడీ. నేను జాయిన్ అవ్వకపోతే నా మార్క్స్ ఎలా ఉంటాయి? ఇలా అవుతుందంటే నేను జాయిన్ అవుతాను. బిల్ బిల్ ప్యాకేజ్ ఫర్ క్యాటా. బిల్ బిల్ కూప్, నా గ్లాస్ ని తీసావా? ఊరికే ఆటలాడకు. నేను ఎప్పుడూ అబ్జర్వేటరీకి వెళ్ళలేదు. నిజంగా చాలా బాగుంటుంది. మనమే ఈ రాకెట్ ని రెడీ చేయొచ్చు. ఇన్సర్ట్ ఫ్లాంచ్ డి ఇంటూ ఫ్యూజలేజ్ స్లాట్ 12 అంటే ఏంటి? షార్ప్ గా ఉండే మునై ఉంటుంది. ఇది చూడడానికి బాగుంది. రాకెట్సా? నేను నీ వయసులో ఉన్నప్పుడు రాకెట్స్ చేసేవాడిని. అవి చూడడానికి ఇప్పుడు నువ్వు చేసిన వాటిలాగే ఉండేవి. రాకెట్ ని తయారు చేసే టాలెంట్ నాకు మీ దగ్గర నుంచే వచ్చింది. డాడీ, నా స్పెక్స్ ఎక్కడుందో కనపడడం లేదు. ఓ, నువ్వు దేన్ని చూసి నేను నీ గ్లాసెస్ వెతికిస్తాను. అంతవరకు నువ్వు టీవీ చూస్తూ ఉండు. ఓకే డాడీ. ఈ రాకెట్ ని టెస్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. బై మిస్టర్ బి. సీ యు డాడ్. గుర్తుంచుకోండి పిల్లలు, వాటిని ఎలా తయారు చేసావన్నది కాదు, అవి ఎలా ఎగిరే అన్నది. డాడీ, టీవీ ఎక్కడుందో కనిపించట్లేదు. డోర్ కనపడడం లేదు. ఇల్లే కనపడట్లేదు. వెల్కమ్ టు ద బూట్స్విల్ అబ్జర్వేటరీ. నేను ప్రొఫెసర్ గిజియర్ ని. ఇదొక లాంగ్ రేంజ్ టెలిస్కోప్. నా రీజన్ ఆఫ్ ఫర్మమెంట్ లో ఏది ఉన్నా సరే నేను దీంతో ట్రాక్ చేస్తాను. ఇప్పుడు నేను శాటిలైట్ 6AB6 బూట్స్విల్ ఆర్బిట్ లో తిరగడాన్ని చెక్ చేస్తున్నాను. ఈ అబ్జర్వేటరీకి ఇంకొక సెపరేట్ కంట్రోల్ స్టేషన్ కూడా ఉంది. అక్కడున్న మానిటర్ శాటిలైట్ ఆర్బిట్స్ ని అడ్జస్ట్ చేస్తాయి. విషయం ఏంటి లాన్? మేము ఎప్పుడు మా రాకెట్స్ ని ఫైర్ చేయాలి? అవును, అందుకే కదా మేము ఇక్కడ ఉన్నాం. నువ్వు మా క్లాస్ కదా హార్లే. బాబు, అది ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంటాను. అలా అయితే ఓకే, ఇప్పుడే మనం స్టార్ట్ చేద్దాం. నా వెనకే రండి. ఓకే రాకెటియర్స్, ప్రిపేర్ టు లాంచ్. ఓ, నేనే ఫస్ట్. 5 4 3 2 1 బ్లాస్ట్ ఆఫ్. హారిజాంటల్ గా చాలా దూరం వెళ్ళింది. ఎత్తుని
కాదు, దూరాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం. ఐమ్ నెక్స్ట్. యా, అది వెళ్తుంది చూడండి. ఆల్రైట్, గుడ్ వన్ డెనిస్. ఫస్ట్ అటెంప్ట్ చాలా బాగుంది డెనిస్. కూపర్ 5 4 3 2 1. ఓ, కంటికి కనిపించినంత దూరం వెళ్ళిందంటే అది ఎంత దూరం వెళ్ళి ఉంటుందో తెలియడం లేదు. దిగులు పడకు, గుర్తుంచుకోండి, ఏదైనా సరే మొదటిసారి కొంచెం కష్టమే. దిగులు పడకు కూప్, నెక్స్ట్ టైం మనం బాగా చేద్దాం. దీనికంటే చండాలంగా ఇంకా చేయలేం. ఏయ్ కూప్, నీ ఫస్ట్ రాకెట్ లాంచ్ ఎలా జరిగింది? నా గ్రేడ్స్ లాగే టోటల్ ఫెయిల్యూర్. అలాగని దిగులు పడకూడదు కూప్, నీకేం కావాలో నాకు తెలుసుగా. మిలి, నువ్వు టీవీ కత్తుక్కుపోయావే, తెలియడం లేదా? ఊరుకో కూప్, నేను పోనీస్ గురించి షో చూస్తున్నాను. రైట్, ఇది చాలా మంచి షో, చూడు. ఇవిగో ఈ బుక్స్ చదువు కూప్, ఇవి నీకు ఉపయోగపడతాయని జాగ్రత్తగా దాచి ఉంచాను. ఫ్యూయల్ కంబషన్, ఇంజన్ డిజైన్, ఏరోడైనమిక్స్. కానీ ఇందులో కొన్ని బుక్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి. థ్యాంక్స్ డాడ్, నాకు ఈ హెల్ప్ అవసరమే. ఎక్కువసేపు మేల్కోవద్దు కూప్. అలాగే డాడ్. ఓకే, లీనియర్ ఇంటర్పోలేషన్ బిట్వీన్ టైమ్ థ్రస్ట్ డేటా పాయింట్స్ ఇన్ ద మోటార్ స్పెసిఫిక్ ప్రొఫైల్. మనం వెళ్ళి నిద్రపోదాం మిస్టర్ క్యాట్. ఓ మిస్టర్ క్యాట్, భలే సాఫ్ట్ గా ఉన్నావే, నిన్ను పట్టుకుని నిద్రపోతాను. చెప్పుంటే నేను ఇలా గుద్దుకునేదాన్ని కాదుగా. నేను చెప్పాను కదా, నేను దాన్ని తీలేదు. ఊరికే మాట్లాడుకో. నా గ్లాస్ కి కాలు మొలిచి అది ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? అందువల్లే నేను కనిపెట్టలేకపోయానా? గుడ్ మార్నింగ్ కూప్. గుడ్ మార్నింగ్ మిల్లీ. ఓ, నువ్వు పాలు మరీ ఎక్కువగా పోస్తున్నావు. నువ్వు రెడీ అయినా కూప్? నీ రాకెట్ పైకి ఎగురుతుంటే చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బుక్స్ హెల్ప్ అయ్యాయా కూప్? చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి, వాటితో బాగా నిద్ర పట్టింది. గ్రేట్, రా రాకెట్ ఎగరవేద్దాం. ఓ బాయ్, రా మిల్లీ వెళదాం. నేను బ్రేక్ఫాస్ట్ ని పూర్తి చేసి ఎవరో నా సీరియల్స్ ని తినేశారు. దీనికి బదులు ఒక ఫ్రూట్ ని తినేసి వెళ్తాను. మిస్టర్ క్యాట్, ఫ్రిడ్జ్ లోపల నువ్వేం చేస్తున్నావు? నీ స్కిన్ ఇవాళ చాలా స్మూత్ గా ఉంది. ఓకే రాకెటీయర్స్, ఫైనల్ లాంచ్ ని చూసి మీకు ఫైనల్ గ్రేడ్ ఇవ్వడానికి మిస్టర్ గర్బర్ ఇక్కడికి వచ్చారు. ఇదే కరెక్ట్ అయిన క్లాస్. మీరు కొత్తగా రాకెట్స్ తయారు చేస్తున్నట్టు ప్రొఫెసర్ గ్యాజియర్ చెప్పారు. అది చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే ఎవ్రీవన్, ఎవరు ముందు? మేము రెడీగా ఉన్నాం ప్రొఫెసర్ గేజియర్. రాకెట్ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఇది భూమి కట్టువైపు వెళ్ళి చైనా నుంచి పైకి వెళ్తుంది అనుకుంటాను. అలా కాకుండా కూడా పోవచ్చు. మీ రాకెట్ బిల్డింగ్ స్కిల్ నన్ను ఆశ్చర్యపరుస్తోంది బాయ్స్, కానీ మీ సెన్స్ ఆఫ్ డైరెక్షన్ కొంచెం సరిపోలేదు. ఓకే డెనిస్, యు ఆర్ నెక్స్ట్. అద్భుతంగా ఉంది డెనిస్. ఈ రాకెట్ క్లబ్ కి నువ్వే కొత్త స్టార్ అనుకుంటున్నాను. ఓకే కూప్, ఇప్పుడు నీ టర్న్. 5 4 3 2 1 బ్లాస్ట్ ఆఫ్. బ్రహ్మాండం కూప్. ఎక్కువ హైట్ కి వెళ్లి క్లబ్ యొక్క రాకెట్ రికార్డ్ ని నువ్వు బ్రేక్ చేసావు. నా కొడుకంటే మాటలా? బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసావు. ఇది అదే రాకెటే, నేను అసలు చేంజ్ చేయలేదు. ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఓ నో, చూడు, నేను రాకెట్ సైంటిస్ట్ ని కాను, కానీ క్యాట్ దీంట్లో జోక్యం చేసుకుంటే అంత మంచిది కాదు. నువ్వే అలా చేస్తుంటావని నేను తెలుసుకోవాల్సింది. ఏది ఏమైనా సరే ఇప్పుడే అటో ఇటో తేలిపోవాలి. నువ్వు శాటిలైట్ ని బ్లో చేయడానికి ట్రై చేస్తున్నావు.
రాకెట్ తన దాన్ని తానే మార్చుకున్నట్లుంది. అది ఇప్పుడు తిన్నగా మనపైకే వచ్చేటట్టుంది. ఒక మోడల్ రాకెట్ ఈ లెవెల్ కి ఎలా డ్యామేజ్ చేసిందో నాకు అర్థం కావడం లేదు. నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. వెంటనే శాటిలైట్ 6AB6 ని బూట్స్ విల్ పైన ఆర్బిట్ నుంచి వేరే చోటికి మార్చాలి. గైడెన్స్ కంప్యూటర్స్ అన్నిటినీ రీబిల్డ్ చేయాలి. ఆ శాటిలైట్ ని ఇంకొన్నాళ్ళు అదే చోటులో ఉంచడం మంచిదని నేను చెబుదాం అనుకుంటున్నాను. మీరు అసలు చెప్పక్కర్లేదు. కమాన్ కూప్, నువ్వు ఎప్పుడు నీ రాకెట్ ని లాంచ్ చేస్తావు?